అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఓజీ సినిమా సందర్భంగా విడుదల సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి వారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం పిఠాపురం జనసేన పార్టీ నుంచి. అలాగే ఈ రోజున ఆ మెగా ఫ్యామిలీలోనే ఒక సినిమా అంటే మార్క్ పాయింట్, అందులో కూడా పిఠాపురం ఎమ్మెల్యే మా మెగాస్టార్ మా మెగా పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేయడం ఆయన కెరియర్లోనే మంచి సినిమాగా నిలబడే ఉంటుందని మా ఉద్దేశం. ఈ రోజు కూడా ఎన్ని సినిమాలు తీసినా సరే నేను అదంతా ప్రజాక్షేమం గురించి నేను పాటుపడతానని అన్నాం. మీరు కూడా చూస్తున్నారు. ఇంతకుముందు వీరమ్మలో ఉన్నవండి ఈ ఓజీ సినిమా అంటే రాబోయే రోజుల్లో ఏ సినిమా తీసినా సరే ఈ విధంగా మీ యాక్షన్ అంతా మీకు తెలుసు. మీ యూత్ చెప్తారా యాక్షన్ అంతా. నేనేంటంటే మీ ఒక పెద్దదాగా ఆయన ఒక అభిమానంలో కాకుండా మా పిఠాపురం డెవలప్ చేయడం విషయంలోనే కాదు, ఆయన ఏ విషయంలో సరే ప్రతి సాయంత్రం కూడా పిఠాపురం ఏమైంది ఏ సమస్యలు ఉన్నాయన్న ఉద్దేశంతోనే ఆయన బిహేవ్ చేస్తారు. ఆ విధంగా కూడా మాకు చాలా ఆనందంగా ఉంది ఆయన ద్వారా. సినిమా అయితే కన్ఫర్మ్ 1000 కోట్లు దాడుతుంది అన్న. బుర్రపాడు సినిమా అయితే పవన్ కళ్యాణ్ యాక్షన్. మేము పక్కాగా కాకినాడ అన్న, మాది పక్కా కాకినాడ నుంచి ఇక్కడికి వచ్చి పిఠాపురం డిప్యూటీ సీఎం తాలూకా ఇక్కడికి వచ్చి మేము సినిమా పిఠాపురంలో సినిమా చూడాలని మేము ఎంతగానో ఆశపడి ఇక్కడ పిఠాపురంలోనే సినిమా చూడాలనేసి మేము ఇక్కడికి వచ్చామన్న. సినిమా అయితే చాలా బాగుందన్న. ఫస్ట్ హాఫ్ మేమైతే ఇప్పుడు వరకు ఫస్ట్ హాఫ్ చూసాము. ఫస్ట్ హాఫ్ వరకు అయితే పవన్ కళ్యాణ్ పీక్స్ అన్న. ఇప్పటి వరకు జరిగిన అత్తారింటి దారి తర్వాత ఇప్పటి వరకు అయితే జరిగిన షోలు అయితే పీక్స్ అన్న. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అయితే బుర్ర పాడే చేస్తాడు, మామూలుగా లేదన్న సినిమా అయితేనే. సెకండ్ హాఫ్ చూస్తాం ఇప్పుడు, తర్వాత మీరు సెకండ్ హాఫ్ తర్వాత మీ ఎక్స్పెక్టేషన్ మళ్ళీ చూడాలంటే మీరు తర్వాత రండి అన్న, మళ్ళీ మీకు రివ్యూ ఇస్తాను. ఇప్పటి వరకు జరిగిన దాంట్లో పవన్ కళ్యాణ్ పీక్స్ అన్న. 1000 కోట్లు కన్ఫర్మ్ అన్న ఇప్పటికైతే. మాకు ఈ సినిమా రిలీజ్ అయిన నుంచి కూడా ప్రీమియర్ షో నుంచి కూడా మాకు పండగలా ఉందండి. పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా మొత్తం 4 థియేటర్లు కూడా ఫుల్ఫిల్ అయ్యి మొత్తం ఇది 3వ షో. ఈ 3 షోలు కూడా నేను ప్రీమియర్ షో చూశాను రాత్రి. అలాగే మళ్ళీ ఇప్పుడు 5 గంటల షో చూశాను. ఇప్పుడు మళ్ళీ 11 గంటల షో కూడా చూడడం జరుగుతుంది. ఎందుకంటే సినిమా ఒక మూవీలా లేదండి, ఇది ఊచకోత. అంత బాగుంది సినిమా. ఆ టేకింగ్ కానీ అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమ్మన్ గారు ఇచ్చిన మ్యూజిక్ కానీ చాలా అద్భుతంగా ఉంది. దీన్ని కంటిన్యూ చేసి సినిమా మూవీ అంతా కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా మూవీ తీశారు. పార్ట్ 2 అనేది ఇంకా మనం ఊహాజనికమే. ఎందుకంటే ఈ సినిమాని మనం ఇంతలా చూసిన తర్వాత మళ్ళీ పార్ట్ 2 అని కావాలని ప్రతి ఫ్యాన్ కూడా కోరుకుంటాడు. మరి దాన్ని బట్టి పార్ట్ 2 కూడా ఉంటుందని మేము అనుకుంటున్నాం.